హాయ్, దిస్ ఇస్ నిధి. వెల్కమ్ టు బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 హైలైట్స్. సో మనకి క్యాప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ జరుగుతూ ఉంది. దట్టు ఫోన్‌లో మొత్తం బిగ్ బాస్ అన్ని ఆదేశాలు ఇవ్వడం జరుగుతుందన్నమాట. అండ్ సీక్రెట్ టాస్క్ రెబెల్స్ అని చెప్పి దివ్య అండ్ సుమన్ శెట్టి గారికి గూడా కొన్ని సీక్రెట్ టాస్క్స్ ఇవ్వడం. సో అంతకు ముందు రోజు రాత్రి వాళ్ళు ఫ్రిడ్జ్‌లో ఉండే పాల ప్యాకెట్స్ లైక్ టెట్రా ప్యాక్స్ ఏవైతే మిల్క్ ప్యాక్స్ ఉన్నాయో అవన్నీ కూడా స్టోర్ రూమ్‌లో పెట్టేయాలని చెప్పి ఒక సీక్రెట్ టాస్క్ ఇవ్వడం జరిగింది. అండ్ అందులో సుమన్ శెట్టి గారు కొంచెం తాగేశారు. అండ్ మిగిలినవన్నీ కూడా స్టోర్ రూమ్‌లో పెట్టడం జరిగింది. కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ చాలా మందికి టీ, కాఫీ తాగే అలవాటు ఉంటుంది కదా! సో దానికి మిల్క్ మ్యాండేటరీ అండ్ పాలు లేవు. అసలే బిగ్ బాస్ హౌస్‌లో ఫుడ్ గురించి చాలా గొడవలు. అంటే మొత్తం గొడవలన్నీ ఒక సైడ్ ఉంటే, ఫుడ్ గొడవలు మాత్రం ఒక సైడ్ ఉంటాయన్నమాట. లైక్ కిచెన్ డిపార్ట్‌మెంట్‌లో రేషన్ మేనేజర్‌కి, వంట చేసే వాళ్ళకి ఎప్పుడు ఏదో ఒక గొడవ అవుతూనే ఉంటుంది. అండ్ బిగ్ బాస్ గూడా చాలా క్లెవర్‌గా ఆ ఇచ్చే సీక్రెట్ టాస్క్‌లేవో వేరే టాస్క్స్ ఇవ్వొచ్చు కదా! మళ్ళీ అందులో గూడా ఫుడ్ రిలేటెడ్ టాస్కే ఇచ్చారన్నమాట. సో నెక్స్ట్ డే మార్నింగ్ రీతు రేషన్ మేనేజర్ కాబట్టి షీ ఓపెన్డ్ ద ఫ్రిడ్జ్ అండ్ అందులో ఏం పాలు కనిపించలేదు తనకి. సో పాల ప్యాకెట్‌లేవి లేవు అన్న దగ్గర స్టార్ట్ అయింది మళ్ళీ. సో ఇంక అందరికి ఏంటంటే షాక్ అయిపోయారనమాట. లైక్ ఇప్పుడు టీ, కాఫీ వాళ్ళకి పొద్దున్నే వాళ్ళకి అలవాటుంటుంది. అండ్ అది తాగకపోతే చాలా మందికి బ్రెయిన్ పని చేయదు. ఆ డే అంతా ఏంటో డల్‌గా, మూడీగా అలా అనిపిస్తూ ఉంటుంది. సో పాలు లేవు. అండ్ దెన్ అక్కడి నుంచి డిస్కషన్ స్టార్ట్ అయింది. ఎవరు తీసేసారు? ఎవరు? అండ్ ఆబ్వియస్‌గా చాలా మందికి సంజన గారి పైన డౌట్ ఉంటుంది. అండ్ ఫస్ట్ నుండి అంతా లైక్ ఇలాంటి క్రేజీ దొంగతనాలు చేయడం ఇవన్నీ ఆవిడే చేశారు కాబట్టి, సో సంజన గారి మీదే చాలా మంది డౌట్ పడ్డారు. అండ్ కొంతమంది సంజన గారు కాదు ఇలా ఇంత నార్మల్‌గా ఇట్లా ఉన్నారంటే కావాలని కొంతమంది ఏంటంటే డౌట్ క్రియేట్ చేయడానికి చేస్తారు కదా! సో సంజన గారు కాదని మళ్ళీ కొంతమంది. సో అలా డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి. అండ్ తర్వాత రీతు వెరీ స్మార్ట్. అందరూ వాటర్ బాటిల్స్ తీసుకొచ్చి ఎలా చెక్ చేయాలి, ఏంటి అని చెప్పి యాస్ ఎ రేషన్ మేనేజర్. అండ్ అలా ఎవరి పద్ధతుల్లో వాళ్ళు. దివ్య అయితే నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్. అసలు ఎవరు తీసేసారు, ఏంటి చెప్పేయండి పర్లేదు. ఫుడ్ దగ్గర విడిగా అయితే వేరే టాస్క్ అయితే, బట్ ఫుడ్ దగ్గర తెలుసు కదా అందరూ ఎంత సీరియస్ అవుతోందో అని తను అంటే ఇట్స్ లైక్ ప్లేయింగ్ హర్ గేమే బావుంది. సో తను కూడా ఎవరికీ డౌట్ రాకుండా చాలా బానే మేనేజ్ చేస్తూ ఉన్నారనమాట. అండ్ అలా వెళ్తూ ఉంది. అండ్ నాకు నిన్న నిజంగా గౌరవ్‌ని చూస్తే పాపం అనిపిచ్చింది. ఐ ఫీల్ సో బ్యాడ్ ఫర్ హిమ్. పాపం తనకి లాంగ్వేజ్ ప్రాబ్లమ్ చాలా ఉంది. తనేంటంటే ఏదైనా ఒక పాయింట్ స్ట్రాంగ్‌గా చెప్పాలనుకున్న లాంగ్వేజ్ అడ్డమొస్తుంది తనకి. అండ్ దివ్య, రీతు ఇలాంటి వాళ్ళు మాట్లాడితే ఆయన ఇంకసలు ఇంకేం మాట్లాడతారు? వీళ్ళ మాట్లాడనివ్వరు ఎదుటి వాళ్ళని. పాపం ఆయనకి నాకు చాలా బాధనిపిచ్చింది. ఆయన కెమెరా దగ్గరికి వెళ్లి అంటే వీళ్ళకొక ఇష్యూ జరిగిందనమాట. ఏంటి సమ్ టాస్క్ దగ్గర లైక్ వాళ్ళకి కిచెన్‌లో ఏదో వెజిటబుల్స్ కట్ చేయమనో, నిన్ను పిలిస్తే నువ్వు రావట్లేదనో, నువ్విక్కడ లేవనో, సమ్ బాత్రూమ్‌లో స్నానం ఇందాకే చేసి రావచ్చు కదా! సమ్ ఏదో వాళ్ళకి ఇంట్లో వాళ్ళ పని దగ్గర వాళ్ళ డిపార్ట్‌మెంట్‌లో ఏదో ఇష్యూ వచ్చింది. అండ్ దివ్య గూడా కొంచెం సాఫ్ట్‌గా గూడా మాట్లాడొచ్చు. బట్ ఎందుకో రూడ్‌గా మాట్లాడినట్టు అనిపించింది నాకు. పాపం ఇది రీతు వాటర్ బాటిల్స్ అన్నీ చెక్ చేయడానికి తీసుకొచ్చినప్పుడు హి వాస్ సిట్టింగ్ దేర్. పాపం నార్మల్‌గా కూర్చుంటే కూర్చొనివ్వచ్చు కదా! నువ్వెళ్ళు. అక్కడ ఆ పని జెయి, ఇక్కడ ఈ పని జెయి. ఏదో ఆర్డర్ ఏసినట్టు నాకు అంత మంచిగా అనిపించలేదు. పాపం హి ఫెల్ట్ వెరీ బ్యాడ్. ఆయన కెమెరా దగ్గరికి వెళ్లి, "నాకు ఈ హౌస్‌లో చాలా లోన్‌లీగా అనిపిస్తుంది. ఇక్కడ ఎవరు కైండ్‌గా లేరు, మంచిగా లేరు, రియల్‌గా లేరు. నాకు ఒక్కడినే ఉన్న ఫీలింగ్ వస్తుంది" అని చెప్తే నాకైతే పాపం అనిపిచ్చింది. ఎవరైనా కొంచెం తనతో ఫ్రెండ్‌షిప్ చేయవచ్చు కదా! అనిపిచ్చింది నాకైతే. అండ్ సో, అలా పాపం తను ఫీల్ అయ్యాడు. అండ్ ఆ తర్వాత మళ్ళీ కూర్చున్నప్పుడు హి ఆస్క్డ్ దివ్య దట్ ఎవరిది మిస్టేక్? ఎక్కడ స్టార్ట్ అయిందిది? ఈ పాల ప్యాకెట్స్ మిస్ అయితే అది ఎవరి ప్రాబ్లమ్ అన్నట్టుగా. సో, అక్కడ ఒక డిస్కషన్ రావడం జరిగింది. అండ్ ఆర్గ్యుమెంట్ లాగా అయింది. సో, "రీతు నువ్వు అవైలబుల్‌గా లేవంటే నేనేం సర్వెంట్‌ని కాదు. ప్రతిసారి నేను అవైలబుల్‌గా ఉండడానికి" అంటే గౌరవ్ కొంచెం సీరియస్ అవ్వడం అండ్ రీతు అరవటం. పాపం నాకేమనిపించిందంటే వీళ్ళందరికీ ఆ అబ్బాయి చాలా లైట్‌గా అనిపిస్తున్నాడు. బికాజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తనకి తెలుగు రాదు. అండ్ కొంచెం ఏంటంటే పాయింట్స్ స్ట్రాంగ్‌గా చెప్పడానికి లాంగ్వేజ్ ఇష్యూ చాలా ఉంది.
సో అందరేంటంటే లైట్ తీసేసుకొని ఇంకా దొరికాడు ఒక అబ్బాయి మనకి, పర్లేదు మనం అరిచేయొచ్చు, తనకి ఎలాగో లాంగ్వేజ్ రాదు అన్నట్టు నాకనిపిచ్చింది. అంటే అరిచిన వాళ్ళ గురించి. సో అట్లా అనిపిచ్చింది. అండ్ నాకనిపిచ్చింది ఏంటంటే బిగ్ బాస్ ఎందుకు బిగ్ బాస్, పాపం తెలుగు వచ్చిన వాళ్ళనే తీసుకోవచ్చు కదా! పాపం ఆ అబ్బాయేమో ఒక్కడినే ఉన్నట్టు, యాక్చువల్‌గా అదే జరుగుతుంది గూడా ఇంట్లో. ఎవ్వరు గౌరవ్‌తో అంత ఎక్కువ క్లోజ్‌గా ఉండి, ఎక్కువ ఫ్రెండ్లీగా ఉన్నట్టు నాకు కూడా అనిపించలేదు. హి వాస్ లైక్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పాపం ఒక్కడే ఉన్నట్టే అనిపించింది నాకు కూడా. అండ్ ఆ తర్వాత ఇంట్లో వాళ్ళందరికీ మళ్ళీ మధ్యలో ఫోన్ కాల్ రావడం. ఇమాన్యుయల్‌కొచ్చిన ఫోన్ కాల్ అయితే లైక్ క్రేజీ. ఎలా ఉన్నారు? మీకు టాస్క్ ఎలా అనిపిస్తుందంటే, బా అనిపిస్తుంది, ఇంట్రెస్టింగ్‌గా ఉంది అంటే, ఎందుకు మీకు గ్రీన్ కార్డ్ వచ్చిందనా అని బిగ్ బాస్ అడగడం. దట్ వాస్ లైక్ కొంచెం ఫన్నీగానే అనిపించింది ఆ కన్వర్జేషన్. బేసిక్‌గా ఇమాన్యుయల్ ఏంటంటే, ఎవరు మాట్లాడినా ఫన్ జనరేట్ చేయడానికి ట్రై చేస్తాడు. విచ్ ఇస్ అ వెరీ గుడ్ పార్ట్ ఆఫ్ హిమ్. ఇంట్లో చాలా ఇంపార్టెంట్. అన్ని గొడవలు అవుతున్నప్పుడు మధ్యలో ఫన్, ఎంటర్‌టైన్‌మెంట్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఈ సీజన్‌కి అయితే ఇమాన్యుయలే, నోబడీ కెన్ రీప్లేస్ హిమ్ ఎంటర్‌టైన్ చేయడంలో. సో అక్కడ ఒక ఫన్ కాన్వర్సేషన్ జరిగింది. అండ్ వీళ్ళు సెకండ్ టాస్క్ ఈ మిల్క్ ప్యాకెట్స్ తీసుకెళ్ళి స్టోర్ రూమ్‌లో పెట్టే టాస్క్ ఏదైతే ఉందో ఈ రెబెల్స్‌కి ఇచ్చింది. సో అది వాళ్ళు సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసినందుకు గాను వాళ్ళు ఇంకొకళ్ళని ఎలిమినేట్ చేసే ఛాన్స్ వచ్చిందనమాట. సో దిస్ టైమ్ దే ఎలిమినేటెడ్ నిఖిల్ ఫ్రమ్ బ్లూ టీమ్. ఆల్రెడీ నిఖిల్‌ని ఎలిమినేట్ చేశారు. అండ్ దానికి ముందు ఏం జరిగింది అంటే, ఇంట్లో వాళ్ళందరిని గూడా మీరు రెబెల్ ఎవరని అనుకుంటున్నారో చెప్పండి. ఎవరికైతే ఎక్కువ ఓట్స్ వస్తాయో వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారు కెప్టెన్సీ కంటెండర్స్ రేస్ నుంచి అని చెప్పడం జరుగుతుంది. సో హౌస్‌మేట్స్ అందరూ మోస్ట్‌లీ మెజారిటీ ఆఫ్ ద ఓట్స్ సాయికి అండ్ డెమాన్‌కి వచ్చాయన్నమాట. సో సాయి గూడా ఫుల్ షాక్ అయిపోయాడు. లైక్ ఏంటి అందరికి నా పైన ఎందుకు డౌట్ వస్తుంది అని. అండ్ డెమాన్ వాస్ ఆల్సో లైక్ పాపం ఫస్ట్ పేర్లు చెప్పినప్పుడు తను ఎంజాయ్ చేశాడు. బట్ మెజారిటీ తర్వాత డెమాన్‌కే రావడం వల్ల డెమాన్ ఎలిమినేట్ అయిపోయాడన్నమాట కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ నుంచి. అండ్ ఆబ్వియస్‌గా ఇంకా గేమ్ ఆడే ఛాన్సే ఉండదు పాపం. అండ్ అప్పటికే వాళ్ళ టీమ్ నుంచి ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయి ఉన్నారు నిఖిల్ అండ్ ఇప్పుడు డెమాన్ గూడా. సో కొంచెం తను గూడా ఫీల్ అయ్యాడు. అండ్ తర్వాత రీతూకి, తనుజాకి ఒక పెద్ద గొడవ. డెమాన్ అంటే లైక్ నేను మిమ్మల్ని అడిగినప్పుడు మీరు నా టీమ్‌కి రానని చెప్పారు గదా! సో ఇప్పుడు డెమాన్ ఎలిమినేట్ అయిపోయాడు అన్నట్టుగా వాళ్ళ మధ్యలో ఒక గొడవ జరిగింది. అండ్ యాక్చువల్‌గా చెప్పాలంటే తనుజ, డెమాన్ పేరు చెప్పలేదు. బట్ సమ్ ఆర్గ్యుమెంట్ వాళ్ళిద్దరి మధ్యలో ఇట్స్ లైక్ అ రొటీన్ ఆర్గ్యుమెంట్. అండ్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ టాస్క్ స్టార్ట్ అయిందనమాట. యాక్టివిటీ ఏరియాలో మొత్తం ఫుల్ చీకటిగా చేసేసి, ఇట్స్ లైక్ మనం టచ్ చేసి, స్మెల్ చేసి అదేంటో వి కెన్ టచ్ ఇట్, వి కెన్ ఫీల్ ఇట్ అండ్ వి కెన్ స్మెల్ ఇట్. అండ్ అదేంటో గెస్ చేయాలి. సో దట్ ఈస్ ద టాస్క్. అండ్ ప్రతి టాస్క్ టీమ్ నుంచి ఒక్కొక్కళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చనమాట. అండ్ సో ఈ టాస్క్ కూడా కొంచెం ఫన్నీగానే అనిపించింది. నాకేమనిపించిందంటే తనూజాకి వచ్చిన ఐటెమ్స్ కొంచెం ఈజీగా అనిపించాయి. యాక్చువల్‌గా రీతూకొచ్చిన ఐటెమ్స్ కూడా ఈజీగానే అనిపించాయి చెప్పాలంటే. ఓకే. సో అందులో వాళ్ళు కొన్ని ఐటెమ్స్ పెడతారు. లైక్ ఎగ్స్ అనో, ఫిష్, నూడిల్స్, సమ్ ఐటెమ్స్ వి నీడ్ టు టచ్ ఇట్ అండ్ అదేంటి మనం గెస్ చేయాలి. సో కొంచెం మజా రావడానికి ఫుల్ చీకటి చేసేసి మొత్తం ఒక దయ్యం సెటప్ చేసి అందులో ఇద్దరు మనుషుల్ని పెట్టి వాళ్ళతో వాళ్ళేదో నాయిస్ చేయడం, వాళ్ళు వీళ్ళని టచ్ చేయడం, అట్లా వాళ్ళని ఇంకా కొంచెం భయపెట్టడానికన్నమాట. సో ఈ టాస్క్‌కి సంజన సంచాలకులుగా ఉన్నారు. అండ్ ఈ టాస్క్‌లో తనుజ వన్ ద గేమ్. తను ఎక్కువ గెస్ చేసింది కరెక్ట్‌గా. యాక్చువల్‌గా పాపం ఆ క్యాక్టస్ ఏదైతే ఉందో అది గూడా చెప్పింది. బట్ వర్డ్ చెప్పలేదు. ఇది ముళ్ళు ముళ్ళుగా ఉంటుంది అని చెప్పింది గానీ, సో అలా అందరూ ఆడారు. అండ్ రీతు గూడా పిచ్చ ఫన్ చేసింది. లైక్ లోపలికెళ్ళి తనకి ఆన్సర్ రాకపోతే, "అన్న ఆన్సర్ చెప్పండి అన్న" అని అక్కడుండే వాళ్ళని అడగటం. రీతు యాక్చువల్‌గా టాస్క్స్ బానే ఆడుతుంది అన్న ఫీలింగ్ ఉంటుందన్నమాట నాకు. సో దట్ వాస్ ఆల్ అబౌట్ లాస్ట్ ఎపిసోడ్. ఏం జరుగుతుంది రెబెల్స్‌ని యాక్చువల్లీ ఒక ఇంపార్టెంట్ హైలైట్ పాయింట్ ఏంటి అంటే, దివ్యకి ఏదైతే వీళ్ళకి రెబెల్స్‌కి ఏదైతే ఆ మిల్క్ ప్యాకెట్ టాస్క్ ఏదైతే ఒక ఎన్వలప్‌లో వచ్చిందో అది గౌరవ్ అండ్ ఇమాన్యుయల్‌కి దొరికేస్తుందన్నమాట. సో వాళ్ళకి ఇంకా తర్వాత అది ఎక్కడి నుంచి దొరికింది అది ఆ అనాలిసిస్ చేసుకొని వాళ్ళకి అది లాస్ట్‌కి అది దివ్యాది అన్న డౌట్ అయితే వాళ్ళకి రావడం జరిగింది. సో వాళ్ళు దాన్ని ఎలా బయటకు చెప్తారు, ఏంటి అనేది ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి ఇంట్రెస్టింగ్ నౌ. చూడాలి ఏం జరుగుతుందో. ఐ విల్ షేర్ ఆల్ దీస్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ విత్ యూ గైస్. ఫర్ మోర్ సచ్ వీడియోస్ కీప్ వాచింగ్ ఐ న్యూస్.